హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ హాద్యశ్రీ క్రియేషన్స్. నేను ఈ శారీ అయితే మీషోలో తీసుకున్నానండి. 3 ఇయర్స్ అవుతుంది ఈ శారీ తీసుకొని. బట్ శారీ అయితే అసలు కట్టుకోలేదండి. అండ్ బ్లౌజ్ అయితే పాడైపోయింది. అందుకే నేనైతే ఇంకా శారీ పక్కనైతే పెట్టేశాను. ఈ శారీతో అయితే ఒక అవుట్ఫిట్ అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నాను. ఈ శారీకి బార్డర్ కూడా వచ్చిందండి. ఆ బార్డర్ అయితే నేను మన కుర్తీలాగా స్టిచ్ చేసి పైన లేస్లా అయితే వేద్దాం అనుకొని అయితే నేను స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ శారీని. ఇప్పుడు కటింగ్ అయితే చూసేద్దాము. అండ్ ఈ శారీ నేను ఇక్కడ ప్లెయిన్గా ఉంది కదండి, ఫ్రంట్లో అయితే ఇట్లా ఒక 1 మీటర్ వరకు ప్లెయిన్గా వచ్చింది. ఇదైతే ఇక్కడ కట్ చేసేస్తున్నానండి. అండ్ ఇక్కడ ఇది కట్ చేశాక మిగిలిన క్లాత్ పై అయితే ఒక 2.5 మీటర్స్ వరకు అయితే కిందికి చిన్న చిన్న పూసల్లాగా వచ్చాయండి. చిన్న చిన్న పల్స్ గ్రీన్ కలర్లోనే వచ్చాయి. ఆ గ్రీన్ కలర్లో ఎక్కడి వరకు అయితే పల్స్ వచ్చాయో కిందికి, అక్కడి వరకు అయితే నేను ఇట్లా క్లాత్ అయితే కట్ చేస్తున్నానండి. ఒకసారి వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. నేనైతే ఇక్కడి వరకైతే కట్ చేసేస్తున్నానండి. అండ్ ఇంకా మిగిలిన 2 మీటర్స్ వరకైతే టోటల్ పల్స్ వచ్చాయండి. 2 సైడ్స్‌కి కూడా పల్స్ వచ్చాయి. దుప్పట్టా కూడా తీయొచ్చండి. బట్ నాకైతే నార్మల్‌గా కుర్తీ వేసుకుంటేనే బాగుంటుందని అయితే నేను అనుకున్నాను. ఆ మిగిలిన క్లాత్‌తో అయితే నేను బేబీస్‌కి అయితే అవుట్‌ఫిట్ అయితే స్టిచ్ చేసి చూపిస్తానండి నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో. ఇక్కడైతే మన బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ హైట్ అయితే చెక్ చేస్తున్నాను. హైట్ వచ్చేసి నేను 14 ఇంచెస్ పెడుతున్నానండి. 2 సైడ్స్‌కి కూడా 14 ఇంచెస్ అయితే పెట్టాను. అండ్ ఇట్లా వెడల్పులో వచ్చేసి 10 ఇంచెస్ పెడుతున్నానండి. ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను 10 ఇంచెస్ దగ్గర. ఈ శారీ అయితే చాలా బాగుంటుందండి, గ్రీన్ కలర్ శారీ. అండ్ బ్లౌజ్ అయితే పాడైపోయింది. నేనైతే డ్రెస్లా అయితే బాగుంటుందని చెప్పేసి అయితే నేనైతే స్టిచ్ చేస్తున్నానండి. అండ్ ఒక అవుట్ఫిట్ కూడా మీకు డిజైన్ చూపించినట్టు ఉంటుంది కదా అని అయితే నేను ఇలా ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఇలా మెజర్మెంట్ అయితే చేసుకున్నాను కదండి. ఇప్పుడైతే షోల్డర్ అయితే చూసుకుందామండి. షోల్డర్ వచ్చేసి నేను కిందికి 5.5 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశానండి. అండ్ కింద షోల్డర్ కూడా 5.5 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా మార్క్ చేసి కింది సైడ్ కూడా 5.5 ఇంచెస్ అయితే టోటల్ ఇట్లా పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా షేప్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ కర్వ్ అయితే తీసేసుకొని ఇంకా మనం షోల్డర్ అయితే కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను షోల్డర్ కట్ చేశానండి. అండ్ ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా సెపరేట్ చేసేసాను. అండ్ ఫ్రంట్ పార్ట్కి నేనైతే ఇట్లా టోటల్ నెక్ వీ నెక్ అయితే తీసేసుకొని మిడిల్లో కుర్చీలు లాగా పెట్టేసి డిజైన్ లాగా వేసి సైడ్స్కి లేస్ వేద్దామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అందుకోసమే నేను కింది నుండి కూడా ఈ విధంగా అయితే వీ నెక్ వచ్చేలా అయితే డ్రా చేస్తున్నానండి. అండ్ స్టిచ్ చేశాక నిజంగా చాలా బాగుంది నెక్. ఇప్పుడైతే చాలామంది వేసుకుంటున్నారండి ఇలాంటి డిజైన్స్. అండ్ నేనైతే ఇక్కడ ఇంకా కట్ చేసేస్తున్నాను. శారీకి వచ్చిన లేస్నే నేను ఈ డ్రెస్కి అయితే వేద్దాం అనుకుంటున్నానండి. నెక్ చుట్టూ కూడా లేస్ వేద్దామని చెప్పేసి అయితే నేను శారీ నుండి అయితే లేస్ తీసి పక్కన పెట్టేశానండి. లేస్ అయితే చాలా బాగుంది. శారీకి వచ్చిన లేసు 4 సెంటీమీటర్స్ వెడల్పుతో అయితే వచ్చిందండి లేస్. అండ్ నేను ఇక్కడైతే నెక్ కట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేద్దామండి. బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఇక్కడ మెజర్మెంట్ చూసుకుంటున్నానండి. అండ్ నేను 2.5 ఇంచెస్ వెడల్పు అయితే పెడుతున్నాను నెక్ వచ్చేసి. అండ్ కిందికి వచ్చేసి 1 సెంటీమీటర్ మాత్రమే పెడుతున్నానండి. ఎందుకంటే నాకు కింద నెక్ వచ్చేసి హైట్ వరకు ఉంటే బాగుంటుంది అనిపించింది ఈ డ్రెస్కి. అందుకే నేను ఇక్కడ 1 సెంటీమీటర్ మాత్రమే పెడుతున్నాను. అండ్ ఇలా కర్వ్ అయితే తీసానండి. అండ్ ఇప్పుడు ఇంకా నెక్ కట్ చేసేసుకోవడమే. అండ్ ఈ విధంగా అయితే నెక్ కట్ చేసేసాను. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఈ బాడీ పార్ట్కి అయితే మనము మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుందామండి. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి వేసేసుకొని 2 బాడీ పార్ట్స్ కూడా కట్ చేసేసుకోవడమే. అండ్ నేను నెక్ కోసం అయితే ఇవి 2 తీసుకున్నానండి. నెక్కి వేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను లేస్. అండ్ ఇక్కడ హైట్ చెక్ చేసుకుంటున్నానండి. కిందికి వచ్చేసి నేను యాంకిల్ లెంత్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. నా హైట్ ఎంత ఉందో నా హైట్కి సరిపోయేలా నేను తీసుకున్నానండి. మీరు ఎవరైనా స్టిచ్ చేసుకోవాలనుకుంటే మీ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని మీరైతే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ లైనింగ్ కూడా ఇక్కడ కింద మెయిన్ క్లాత్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే తీసుకున్నానండి. ఇప్పుడైతే మనము రెడీ అయిపోయాయండి
ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెడీ అయిపోయాయి అండ్ బాటమ్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను శారీ బ్లౌజ్ ఉంది కదండీ, ఈ శారీ బ్లౌజ్కి వచ్చిన హ్యాండ్సే డ్రెస్కి వేద్దాం అనుకుంటున్నానండి, క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి. అండ్ నేను ఈ బ్లౌజ్కి వచ్చిన హ్యాండ్సే డ్రెస్కి అయితే వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు కటింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. కింద బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, వాటన్నింటికి ఈ విధంగా అయితే నేను చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెడుతున్నానండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే నేను ప్రిల్స్ అండ్ ఇక్కడైతే చూడండి ప్రిల్స్ అయితే పెట్టేశానండి. బాటమ్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోతుంది. అండ్ బాడీ పార్ట్ అయితే ఇప్పుడు మనము స్టిచ్ చేసుకుందామండి. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని నెక్ పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అదైతే కట్ చేసుకొని ఈ క్లాత్ని అయితే నెక్ నుండి రివర్స్లో తిప్పేసి మళ్ళీ దానిపై నుండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసాను అండ్ సైడ్స్కి కూడా స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసి పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి. అండ్ ఇక్కడైతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనము నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్లో తీసేసుకొని మళ్ళీ దానిపై నుండి స్టిచ్ అయితే చేసేసుకోవాలండి. అండ్ సైడ్స్కి కూడా షోల్డర్స్కి స్టిచెస్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవడమే. మనకి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ రెడీ చేశాను, ఒకసారి వీడియోలో చూడండి. ఇక్కడైతే నేను షోల్డర్స్ అయితే జాయిన్ చేసేస్తున్నానండి. 2 షోల్డర్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిని జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసము మనం డీప్గా తీసుకున్నాం కదండి నెక్, దానిని కొంచెం స్టైల్గా చేయడం కోసం ఇట్లా క్లాత్ అయితే తీసేసుకొని మిడిల్లో ఈ విధంగా కుర్చీలు పెట్టుకుంటూ ఒక స్టిచ్ అయితే చేసేస్తున్నాను, ఒకసారి వీడియోలో చూడండి. అండ్ సేమ్ ఇలా స్టిచ్ చేస్తున్నాం కదండి, సేమ్ దీనిలానే ఇటు సైడ్ కూడా ఒక 5 ఇంచెస్ గ్యాప్తో ఈ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవాలి. వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఉంది కదా, దీనిపైన అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు అయితే ఇట్లా పెట్టేసుకొని మెజర్మెంట్ చూసుకోవాలండి. అండ్ ఇప్పుడు రెండింటిని అయితే కలిపేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. ఇక్కడైతే నేను స్టిచ్ చేసేసానండి. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు సైడ్స్కి అయితే లేస్ని అటాచ్ చేసుకుందాము. ఈ విధంగా లేస్ పెట్టేసుకోవాలండి. లేస్ పెట్టేసుకొని పై వరకు కూడా ఇట్లా అటాచ్ చేయాలి, ఒకసారి వీడియోలో చూడండి. ఇలాంటి లేసు బయట తీసుకుంటే ఎక్కువ రేటే ఉందండి, నేను చూశాను. బట్ ఇక్కడ శారీకి వచ్చేసి సేమ్ లేస్ ఉంది కదా, ఈ శారీనే ఇలా డిజైన్ అయితే చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే నేను ఇలా స్టిచ్ చేశాను. అండ్ ఇక్కడ నేను లేస్ అయితే వేసేసాను. అండ్ చాలా బాగా కనిపిస్తుందండి లేస్ వేసిన తర్వాత డ్రెస్. లేస్ వేయక ముందు కన్నా లేస్ వేసాక డ్రెస్ అయితే ఇంకా చాలా బాగా కనబడుతుంది. అండ్ ఇక్కడ నేనైతే హ్యాండ్స్ అటాచ్ చేసేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ నేనైతే శారీ బ్లౌజ్ నుండి తీసుకున్నాను కదండి, అందుకే ఇక్కడ స్టిచ్ చేయడం అయితే చూపించలేదండి. డైరెక్ట్గా నేను ముందే స్టిచ్ చేసి పెట్టాను కదా శారీకి వచ్చిన బ్లౌజ్కి, అందుకే నేను డైరెక్ట్గా ఇక్కడ అటాచ్ అయితే చేసేస్తున్నానండి. అండ్ నేను 2 హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను. ఇంకా మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు బాటమ్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ రెండింటిని కూడా జాయింట్ అయితే చేసేసుకుందాము. నేనైతే ఇక్కడ జాయిన్ చేసేసానండి. డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి, వేసుకుంటే ఇలా ఉంది. అండ్ ఈ డ్రెస్ అయితే నాకు నచ్చింది, మీకు నచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ ఈ శారీ కోడ్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ ఈ డ్రెస్ టోటల్ ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.